श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారాలు. మనం శ్రీమద్ భాగవతంలో 23వ స్కందంలోని 24వ అధ్యాయము శ్లోక సంఖ్య 13. ఎవరు చదువుతారు? హరే ఎస్ మాతాజీ. ఏతావత్యేవ శుశ్రూషాం కార్యాపితరిపుత్రకైః బాఢామిత్యానుమన్యేతాం గౌరవేణ గురోర్వచః. పుత్రుడు ఈ విధముగానే తండ్రికి సేవ చేయవలెను. మీ ఆజ్ఞ అని వినయముతో పలుకుచు తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను మనుజుడు పాలించవలెను. భాష్యము: పితరి మరియు గురోహో అను 2 పదములు ఈ శ్లోకమునందు అతి ప్రధానమైనవి. తనయుడు తండ్రి యొక్క వాక్కును, శిష్యుడు గురువు గారి వాక్కును నిస్సంకోచముగా అంగీకరింపవలను. తండ్రి గాని గురువు గాని ఏది ఆజ్ఞాపించినను మీ యాజ్ఞ అనుచు ఎట్టి వాదము లేకుండా గ్రహించవలెను. ఇది సరి అయినది కాదు, దీనిని నేను నిర్వహింపజాలను అనుచు శిష్యుడు గాని తనయుడు గాని పలికెడి సంఘటనే ఉండకూడదు. అతడు ఆ విధముగా పలికినప్పుడు పతితుడైనట్టే అగును. తండ్రి మరియు గురువు ఒకే స్థాయిలో ఉన్నట్టి వారు. గురువు 2వ తండ్రి అగుటయే అందులకు కారణము. ఉన్నత వర్ణము వారు ద్విజులని పిలవబడుతురు. జన్మ అన్నచో తండ్రి ఉండవలసినదే. తొలి జన్మము నిజమైన తండ్రిచే సాధ్యపడగా 2వ జన్మము గురువుచే వనగూడును. కొన్ని మార్లు తండ్రి మరియు గురువు ఒకే వ్యక్తి కావచ్చును, ఇంకొన్ని మార్లు వారు భిన్న వ్యక్తులు కావచ్చును. ఏది ఏమైనను తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను వెంటనే అంగీకరించి నిస్సంకోచముగా నిర్వహింపవలెను. ఆ విషయమున చర్చయే ఉండకూడదు. తండ్రికి గురువుకు చేయగలిగిన నిజమైన సేవ అదియే. గురువాజ్ఞ అనునది శిష్యులకు ప్రాణము వంటిదని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికియున్నారు. మనుజుడు తన ప్రాణమును దేహము నుండి వేరు చేయలేనట్లుగా గురువు ఆజ్ఞను శిష్యుడు తన జీవితం నుండి వేరు కావింపజాలడు. గురువాజ్ఞను శిష్యుడు ఆ రీతిని పాలించగలిగినచో నిక్కముగా పూర్ణుడు కాగలడు. ఉపనిషత్తుల యందు ఈ విషయము ధృవపరపబడినది. దేవదేవుని యందు గురువు గారి యందు అకుంఠితమగు శ్రద్ధ కలిగిన వానికే వేదోపదేశముల సారాంశము అప్రయత్నముగా విదితము కాగలదు. ఎవరేనీ ఒకడు లౌకిక దృష్టిలో నిరక్షర కుక్షి అని భావింపబడినను దేవదేవుని యందు గురువునందు శ్రద్ధను కలిగి ఉన్నచో శాస్త్ర సారమంతయు అతనికి
శీఘ్రమే ప్రకటితము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తున్నాయి కదా నా మాటలు? వినిపిస్తుంది ప్రభు. ఓకే ఓకే, నైస్. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతులే శ్రీమతి భక్తి వికాస్ స్వామి రామని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతులే శ్రీమతి భక్తి వేదాంత స్వామి రామని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరిపుత్రకైః ఆడమిత్యానుమన్యేత గౌరవేణ గురోర్వచః. హరే కృష్ణ. మన సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క జీవికి కూడా చాలా మర్యాదను ఇస్తుంది. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము అంటే ఒక ఒక మనిషి కారణానికి మనిషి ఉన్నాడు, మనిషి అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే కారణం బీజ ప్రదాత అయినటువంటి తండ్రే కదా. కాబట్టి తండ్రికి అత్యంత విలువ ఇవ్వబడింది మన శాస్త్రములలో. మొట్టమొదట తల్లికి ఇవ్వబడింది, తర్వాత తండ్రికి, తర్వాత గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేసి వేదాలు చెప్తున్నాయి. మాతా దేవో భవ. మాత అనే అమ్మ ఫస్ట్ దేవుడు మనకి. ఎందుకంటే ఆమె లేకపోతే మనకి ఈ శరీరం అనేది ఉండదు. బీజ ప్రదాత అయినప్పటికి కూడాను శరీరాన్ని తయారు చేసిన వాళ్ళు అమ్మమే. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మనకి పాలు ఇచ్చి అన్ని విధాలుగా రక్షణ ఇచ్చే వాళ్ళు ఎవరంటే అమ్మే. అంతేకాకుండా మాటలు నేర్పించడం, మనకి ఏ బాధ వచ్చినా సరే ఆమె చూసుకుంటుంది. మన యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేది అమ్మ మాత్రమే. కాబట్టి అమ్మని మొదటి దైవంగా వేదాలు గుర్తిస్తున్నాయి. అందువల్ల అమ్మకి ఎక్కువ హయ్యెస్ట్గా సనాతన ధర్మాల్లో సన్యాసి అనేవాడు తండ్రికి నమస్కరించకూడదు, కానీ తల్లికి నమస్కరించాలి. చూడండి ఎంత హయ్యెస్ట్ లెవెల్ ఇచ్చినారు. తండ్రికి నమస్కరించకపోయినా పర్లేదు, ఎందుకంటే సన్యాసి అనేవాడు అందరికంటే హయ్యెస్ట్. కానీ తల్లికి మాత్రం నమస్కరించవలసినదే. కాబట్టి అందుకే మాతృదేవోభవ అనేటటువంటి వేదవాక్యం చెప్తుంది. తర్వాత వచ్చేసరికి పితృదేవోభవ, తండ్రి కదా బీజప్రదాత. అంతేకాకుండా మనకి తర్వాత డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకి రక్షకుడు ఎవరంటే తండ్రే. కాబట్టి తండ్రి కూడా దైవంతో సమానము. అంతేకాకుండా గురువు, రెండో గురువు ఎవరంటే తండ్రే. తల్లి తర్వాత రెండో గురువు ఎవరు? ఫస్ట్ గురువు తల్లి, రెండో గురువు తండ్రి, మూడో గురువు ఆచార్యుడు. మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆచార్యుడు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, గురువుల్ని రెండో తండ్రిగా చెప్పబడుతుంది. కారణం ఏంటి? మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన వారు తల్లిదండ్రులు అయితే, గురువు అనేవాడు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువుని రెండో తండ్రిగా చెప్పబడుతున్నాడు. అందుకే ద్విజ అంటే రెండో జన్మము. మనం భౌతికమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు అయితే, ఆచార్యుడు అనేవాడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన్ని రెండో తండ్రిగా చెప్పబడుతుంది. అందువల్ల గురువుల యొక్క మాటల్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిందే. గురువులనిగాన భగవంతుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి. గురువులనిగాన ప్రతినిధి. ఇక్కడ తండ్రి అనేవాడు గురువు లాంటి వాడు అనేసి మనకి శ్లోకంలో ఎక్కువగా చెప్తుంది. పితరి గురోహో అనేసి రెండు పదాలనేవి అత్యంత ముఖ్యమైనవి అనేసి శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు.
కాబట్టి ఈ 2 కూడాను చాలా ఇంపార్టెంట్ అయినది. కానీ ప్రస్తుత యుగంలో తల్లిదండ్రులని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. అసలు మన జన్మకే కారణమైనటువంటి వాళ్ళని చాలామంది రీసెంట్‌గా ఎక్కడది కుంభమేళాలో తల్లిదండ్రుల బాధ నుండి బయటపడడం కోసం కొంతమంది ఆ జనాల్లో మీకు తీసుకెళ్తానని కుంభమేళా తీసుకువెళ్ళి ఆ జనాల్లో విడిచిపెట్టేసి ఇంటికెళ్ళిపోవడం. ఏమంటే తప్పిపోయాడు. ఒక ఒక వ్యక్తి అలాగే చేశాడు. తన తండ్రిని విడిచిపెట్టేయాలనేసి కుంభమేళాకి తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టి ఎళ్ళిపోయిన తర్వాత, ఎక్కడో సాధువులందరూ ఉన్నారు కదా! ఆ సాధువుల యొక్క సాంగత్యంలో తండ్రి గురించి, తండ్రి మహిమల గురించి అక్కడ రకరకాలైనటువంటి స్టోరీలు ఇవన్నీ చెప్పిన తర్వాత, అయ్యో! నేనెంత పాపం చేశాననేసి వెంటనే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, నా తండ్రి తప్పిపోయాడని చెప్పి మళ్ళీ వెతికి పట్టుకొని, తన తండ్రికి క్షమాపణ అడిగి కాళ్ళు పట్టుకొని వెంటనే తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అది. కొందరికి బుద్ధొస్తది. కొందరికి రాదు. ఎన్ని వృద్ధాశ్రమాలు మన దేశంలో ఉన్నాయి. ఇంచుమించు అన్ని టౌన్‌లోనే ఉన్నాయి వృద్ధాశ్రమాలు. చాలా భయంకరం. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి ఎంతో కష్టపడి అమెరికా, ఇత్యాది దేశాలు పంపిస్తే, తల్లిదండ్రుల్ని ఇక్కడ చచ్చిపోయినా సరే శవం కాల్చడానికి, ఆ దహన కార్యాలు ఏవైతే ఉంటాయో అవి చేయడానికి కూడా రానటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు. ఏంటి లాభం? ఒక ఇంటిలో బెంగుళూరులో అనుకుంటా, ఒక ఇంటిలో కోటీశ్వరులు వాళ్ళు. పిల్లలేమొచ్చి అమెరికాలో ఎక్కడో ఉన్నారు. ఒంట్లో బాగోలేకపోతే మాత్ర మింగండి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు అందనటువంటి స్థానంలో ఉన్నారు. అసలు ఒక 4, 5 నెలలు తెలియలేదు. వాళ్ళు ఫోను చేయలేదు. వీళ్ళు సచ్చినారు. అనుకోకుండా ఒక సంవత్సరం అయిపోయిందంట అట్లా. ఎప్పుడు పక్కింటోళ్ళో లేకపోతే ఎక్కడో స్మెల్ రావడమో ఏదో కారణంగా ఆ పోలీసులు పిలిపించి తలుపులు తెరిస్తే ఒక్క ఎముకలున్నాయండి అంతే. చెదలు పట్టేసి అబ్బా! ఏంటి అలాగుంచితే కంపు వచ్చి మొత్తం ఆ ఎముకలు తప్ప తక్కినవన్నీ బూజయిపోతాయి కదా! ఇంకన్నీ పురుగులన్నీ వచ్చి తినేస్తాయి. బట్టలున్నాయి. బట్టల లోపల ఎముకలున్నాయి. చూసుకోండి. ఆ పుర్రలాగుంది. అలా పడుకొని ఇద్దరు చనిపోయారు. చాలా భయంకరంగా. తల్లిదండ్రులను చూసుకోలేనటువంటి పుత్రుడు పుట్టనేల, పుట్ట గిట్టనేల అనేసి మనకి తెలుగు పద్యాలున్నాయి గదా! అట్లాంటిది. ఆ! మూర్ఖపుత్ ఉత్తమపుత్ర ఏకహేవాలం. మూర్ఖపుత్రో శతాన్యపి కోలాభః అన్నట్టు మూర్ఖులైనటువంటి పుత్రులు 100 ఉంటే ఏంటి లాభం? ఒక ఉత్తమమైనటువంటి కుమారుడు ఒక్కడైనా చాలు. పాండవులు 5 మందే. కానీ తల్లిదండ్రుల మాటల్ని, గురువుల మాటల్ని శ్రద్ధగా విని ఆచరించేవారు. కౌరవులు ఎంతమంది? 100 మంది. ఏంటి లాభం? ఏకచంద్రో తమోహంతి నచతారా సహస్రశః. ఒక్క చంద్రుడు చాలు చీకటిని, అంధకారాన్ని తొలగించడానికి. వందల వేల కొలది నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అవేమైనా వెలుగునిస్తాయా? ఇవ్వవు. కానీ ఏకచంద్రో తమోహంతి. ఏకచంద్రః ఒకడే చంద్రుడు తమః అంటే అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగివేస్తున్నాడు. అలాగే పుత్రుడు కూడా మంచి పుత్రుడై ఉండాలి. కాబట్టి గురువులు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ విధంగానే పెంచాలి ఒక ధార్మికంగా. పిల్లలు కూడా తల్లిదండ్రులని భగవంతుడితో సమానంగా భావించాలి. అది లేకపోతే చాలా కష్టం. అంటే భావితరాలు నష్టమైపోతాయి. ఒక అజ్ఞానమే. ఆ! కాబట్టి ఒక నిజమైన శిష్యుడు లేకపోతే కుమారుడు తండ్రి మాటకి ఎప్పుడు కూడా నాకు నచ్చలేదు. నేను చెయ్యలేను. నేను అలా ఉండను అనేసి అనకూడదు. ఎప్పుడు కూడా తండ్రి ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదంటే అది చేయడానికి ఎల్లవేళలా సిద్ధహస్తుడై ఉండాలి. అటువంటి కుమారుడే ఉత్తమ కుమారుడు.
మనము చూస్తాము. పురు అనేటటువంటి రాజు యయాతి యయాతి శాపానికి గురై గురైన తర్వాత భోగాన్ని అనుభవించాలనుకుంటాడు. ముసలితనం వచ్చేసింది. తన కుమారుల్లో ముగ్గురు నలుగురు కుమారులు ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు. అందరికి అడిగారు, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి అనేసి. ఎవరు కూడా యవ్వనాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే యవ్వనమే కదా మెయిన్. ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, తిండిదల్లా అరుగుతుంది, గ్యాసులు ఉండవు, బీపీలు షుగర్లు ఉండవు. ఆ ఇంకా అంతేకాకుండా స్త్రీ సుఖం అనేది ఎప్పుడు పొందగలరు? యవ్వనంలో ఉంటేనే. అంతేకాని ముసలైపోయినోడికి ఆడవాళ్ళని పక్కన పెడితే వాడు ఏం చేయగలడు? ఏమంటే చేయగలడంటే ఆయన ఏం ఆనందించగలడు, భోగించగలడు? కాబట్టి తక్కిన కుమారులందరూ కూడాను ఇవ్వడానికి సిద్ధపడరు. కానీ ఒక పురు అనేటటువంటి కుమారుడు తన తండ్రి గారిని గౌరవించి, ఈ శరీరం అనేది శాశ్వతం కాదు కదా, ఈ శరీరం అనేది భోగాలను అనుభవించడానికి కాదు కదా అనేసి తన యవ్వనాన్ని యయాతికి ఇవ్వడం జరుగుతుంది. యయాతి చాలా సంవత్సరాలు ఆ శరీరంతో భోగం అనుభవించిన తర్వాత చివరికి ఆయనకు అనిపించిందంట, అరే ఎంత మూర్ఖుడు నేను! అగ్నిలో ఎంత పెట్రోల్ వేసినా సరే, ఇంధనం వేసినా సరే, ఆ ఇంధనం ఏమవుతుంది? కాలుతూ ఉంటుంది, ఇంకా అగ్ని ఎక్కువ అవుతుంది. అలాగే ఇంద్రియ భోగాల మీద మనసు పెట్టినప్పుడు ఎంత అగ్ని వేసినా సరే అది ఇంకా ఇంకా ప్రజ్వలం అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా నేను బుద్ధి తెచ్చుకుని మారిపోతాననేసి తన కుమారుడికి ఆశీస్సులు ఇవ్వడం. తర్వాత ఆయన పురువంశం అనేది ఒక పెద్ద వంశం స్టార్ట్ అవుతుంది. గొప్ప అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను పొందినాడు కాబట్టి తండ్రి మాటని జవదాటకుండా తండ్రి యొక్క కోరికలకి ఎదురు వెళ్లకుండా ఏది కావాలంటే చేశాడు కాబట్టి ఆయన చరిత్రలో బాగా కీర్తించబడ్డాడు. అలా ఉండాలి. ఎందుకంటే మన శరీరం అనేది ఎప్పుడైనా నష్టం అయిపోతుంది. ఈ రోజుల్లో కుర్రోళ్ళు కూడా చనిపోతున్నారు. 100 సంవత్సరాలు బతికేస్తామని గ్యారెంటీ ఏం లేదు మనకి. కాబట్టి మనం నిజంగా ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఆధ్యాత్మిక పురోగతి కోసమే కష్టపడాలి. అటువంటి కుమారుడే సేము దేవదత్తుడు. మనకి మహాభారతంలో వస్తుంది. దేవదత్తుడు గంగాదేవి యొక్క కుమారుడు. శాంతనుడికి గంగాదేవికి పుట్టినటువంటి నవమ కుమారుడు అనుకుంటా. 8 మందిని 9 మందిని విసిరేస్తుంది పుట్టిగాన. అష్టవసువులు కదా. అష్టవసువులు అయితే 7 మందిని పిల్లల్ని విసిరేస్తుంది నదిలో. శాంతనుడు ఏమండు, ఎందుకంటే గంగాదేవి మీద ఉన్నటువంటి మోజు, ఆమె అందాన్ని అనుభవించాలి. 8వ కుమారుడిని కూడాను నదిలో పడేస్తుంటే అప్పుడు ఆపుతాడు. ఎందుకు పడేస్తున్నావు? మన వంశం కాపాడబడాలి, రాజు అనేవాడు ఉండాలి కదా అనేసి. అప్పుడు వెంటనే గంగాదేవి అంటుంది, నేను ముందులే చెప్పాను, నేను నీ భారీగా ఉండాలంటే నేను ఏం చేసినా సరే నువ్వు అడ్డు చెప్పకూడదు, కానీ నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. కానీ ఎందుకు ఆ పిల్లలందరినీ విడిచిపెట్టేశానో చెప్తాను చూడు. వాళ్ళందరూ కూడా అష్టవసువులు. వాళ్ళు పూర్వం తప్పులు చేయగా వాళ్ళ శాపం విధించబడింది. కాబట్టి ఆ శాప విముక్తి కోసము నేను నీ భారీగా ఉండి వాళ్ళందరినీ కూడా తొందరగా ఉద్ధరించాను. కానీ ఇప్పుడు 8వ పుత్రుడైనటువంటి దేవదత్తుడిని ఇక్కడ నీ కుమారుడుగా ఉంటాడు. కానీ నేను ఈయనకి యుక్త వయసు వచ్చినంత వరకు ఈయన యోగక్షేమాలు విద్యలు అన్ని నేర్పించి పంపిస్తానని చెప్పి తల్లి అన్ని నేర్పించి ఒక యువకుడుగా మారిన తర్వాత తన కుమారుణ్ణి శాంతనుడికి ఇవ్వడం, తన తండ్రి దగ్గరికి పంపించేస్తాడు. శాంతనుడి దగ్గర ఒకసారి శాంతనుడు చేపలు పట్టే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సత్యవతిని చూసి మోటిస్తాడు. అబ్బా ఇంత అందంగా ఉంది, ఇంకెందుకు ఈ మనుష్య జన్మ అన్నట్టు భావిస్తాడు. వెంటనే అమ్మాయి కావాలంటాడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కుమార్తెను నాకు ఇవ్వు అంటే ఆయన అంటాడు, నేను నా కుమార్తెను ఇవ్వడానికి సిద్ధమే, కానీ నీకు మొదటి కుమారుడైనటువంటి దేవదత్తుడే రాజు అవ్వాలనేటటువంటి
ఆ నియమం ఏదైతే ఉందో శాస్త్రాల్లో దాని ప్రకారం వెళ్లకుండా నా కుమార్తెకి అంటే సత్యవతికి వల్ల వచ్చేటటువంటి కుమారులు మాత్రమే రాజుగా ఉండాలి, రాజ్యాన్ని అనుభవించాలి అనేటటువంటి ప్రమాణం చేసినట్లయితే దాన్ని నేను సరే వెళ్ళిపోయారు, దాన్ని నేను ఒప్పుకుంటాను అని అనగానే శాంతనుడికి చాలా మనసులో బాధపడింది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి, ధర్మశాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి, పెద్ద కుమారుడు మాత్రమే రాజు కాగలడు. కాబట్టి శాంతనుడు పెద్ద కుమారుడు, యుక్త వయసులో ఉన్నాడు, దేవ విద్యలు గాంధర్వ విద్యలు అన్నీ పొందినటువంటి వాడు, సాక్షాత్తు గంగామాతే భగవంతుడి పాదముల నుండి పుట్టినటువంటి గంగాదేవే విద్యనంతను ఇచ్చింది. ఎంత పవర్ఫుల్గా ఉంటాడు దేవదత్తుడు. ఆ దేవదత్తుడు అంత పవర్ఫుల్గా ఉంటే అతన్ని వదులుకొని ఈ సత్యవతి వల్ల పుట్టే పిల్లలు ఎటువంటి వాళ్ళు పుడతారో తెలియదు. అటువంటి వాళ్ళని నేను ఎలా రాజ్యాన్ని ఇస్తాను? కాబట్టి చాలా సతమతం అవుతూ ఉన్నాడు. కానీ సత్యవతిని మర్చిపోలేకపోతున్నాడు. చాలా అందమైన స్త్రీ, చాలా అందంగా ఉంది. అబ్బో, మర్చిపోయేటటువంటి విధంగా ఉందా? నిద్రపోతూ ఉంటూ ఏదో కవులు సినిమాల్లో రాసినట్టు పడుకున్నా లేచినా నిద్రపోయిన కల్లోన అదే స్వప్నంలోన ఎక్కడ చూసినా అక్కడ నువ్వే ఉన్నట్టుంది అన్నట్టు ఇటువంటివన్నీ ఆయనకు అనిపిస్తుంది. మనసులో అశాంతి, ఎందుకు ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది. మంత్రులందరికీ ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియలేని స్థితిలో ఉన్నారు. ఇంకా దేవదత్తుడు చూశాడు, ఏంటి మా నాన్నగారు ఇంతకు ముందులా లేరు, ఆనందంగా లేరు, ఉత్సాహంగా లేరు, ఏదో విషాదం హృదయంలో ఉంది. ఆ రోజుల్లో గొప్పవాళ్ళు కదా పిల్లలు. ఇప్పుడు మనలాగా తండ్రి ఎలా సచ్చినా మనకు అనవసరం. మన బాధ ఏదో మనం పడుతున్నాం. డబ్బులు ఇచ్చేసాడా మన ఖర్చులకి, మంచి ఐఫోన్ కొనేసారా, లేకపోతే బుల్లెట్ బండి కావాలంటే బుల్లెట్ బండి ఇచ్చేసారా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా మన తల్లిదండ్రులు మనం పట్టించుకో. మన స్వాతంత్రం మనది. నేను ఆనందంగా ఉంటే చాలు, మా నాన్న వాళ్ళు ఎంత బాధపడినా అనవసరం అనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. దేవదత్తుడు తన తండ్రి మనస్సులో ఉన్నటువంటి వాటిని చూశాడు. తండ్రి ఆనందంగా లేడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే బాగోదు కాబట్టి మంత్రుల ద్వారా తెలుసుకున్నారు అసలు తండ్రి విషాదానికి కారణం ఏమిటి. నాయన, మీ తండ్రి గారు సత్యవతి అనేటటువంటి స్త్రీని చూశారు, ఆమెని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు ఏమొచ్చి ఏమన్నారంటే సత్యవతికి పుట్టబోయే పిల్లలు మాత్రమే రాజ్యాన్ని అనుభవిస్తారు, ఇంకొకరు కాదు అని అనేసరికి మీ తండ్రి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నాడు అనే విషయం చెప్పగానే వెంటనే దేవదత్తుడు, ఓ ఇంతేనా, నేను రాజ్యాన్ని మరి నేను స్వీకరించనని చెప్పి వెంటనే సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను రాజ్యాన్ని తీసుకోను, స్వీకరించను. నా తండ్రి తర్వాత సత్యవతికి ఎవరైతే పిల్లలు పుడతారో కుమారులు, వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని అనుభవిస్తారు కానీ నేను అనుభవించను అనేసి ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి మా తండ్రికి నీ కుమార్తె అయినటువంటి సత్యవతిని ఇవ్వాల్సిందిగా. ఏ కొడుకైనా అలా అంటాడండి? చూసుకోండి, దేవదత్తుడు అలా అన్నాడు. తన తండ్రి కోసం ఆయన స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిని ఇవ్వడానికి. అసలు దరిద్రంగా ఉంటుంది ఇదంతా. తండ్రి ఏమొచ్చి కొడుకు కోసం అమ్మాయిని చూడాలి, కానీ ఇక్కడ తండ్రి కోసం కొడుకు చూస్తున్నాడు. కానీ మహాత్ముడు ఆయన, కీర్తించబడ్డాడు. అందుకే వెంటనే దేవదత్తుడు ఈ విధంగా చెప్పగానే సత్యవతి తండ్రి, నాయన నువ్వు ఓకే మంచివాడవే, కానీ నీ కుమారులు, నీకు పెళ్ళైన తర్వాత నీకు కుమారులు పుడతారు, వాళ్ళు అడుగుతారు ధర్మ ప్రకారం మా నాన్నకు రావాల్సింది మాకే వస్తుంది కాబట్టి అనేసి. అప్పుడు నేను ఎలా అంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, ఆడవాళ్ళ జోలికే వెళ్ళను, అంటే ఆడవాళ్ళని వివాహం చేసుకోను. నా జీవితంలో పెళ్ళి కాన్సెప్టే ఉండదు కాబట్టి నాకు పిల్లలు ఉండరు, కాబట్టి నువ్వు భయపడకుండా నీ కుమార్తెని మా తండ్రికి ఇవ్వచ్చనేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తాడు. దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అన్నారు.
వెంటనే దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. అప్పుడు నుండి ఆయన భీష్ముడు అనేటటువంటి నామధేయాన్ని పొందాడు. ఆయన్నే మనము భీష్మ పితామహ అంటాము. తండ్రి కోసం ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సు. పురు చూసాము, ఇప్పుడు భీష్ముడు చూసాము. భీష్ముడు చూసారా? అసలు సత్యవతే వాళ్ళ అమ్మ, పిన్నమ్మ సత్యవతి చెప్తుంది ఒకానొక సందర్భంలో, విచిత్ర వీర్యుడు ఇంకా ఇంకొక ఎవరు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు సత్యవతికి పుడతారు. వాళ్ళు కొన్ని కారణాలుగా సరిగా లేరనమాట. ఎలాగో కష్టపడి వాళ్ళకి అమ్మాయిలను తీసుకొచ్చి అంబిక, అంబాలిక వీళ్ళందరినీ తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. పిల్లలు పుట్టకుండానే వాళ్ళిద్దరూ చనిపోతారు. యుద్ధంలో ఒకడు ఆరోగ్య కారణంగా ఏదో కారణంగా వాళ్ళిద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత సత్యవతి అంటది, నాయనా ఇప్పుడు నా కుమారులే లేరు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల కంటే మన వంశం అనేది ఇంకా ముందలకు వెళ్ళాలి అనేసి. అంటే అమ్మా, నేను ఆ రోజు నీ తండ్రికి మాట ఇచ్చాను నేను పెళ్లి చేసుకోనని, కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా మాట నేను నిలబెట్టుకోలేని వాడిని అవుతాను, కాబట్టి నేను వివాహం చేసుకోను అనేసి. చూడండి, ఎవరండి తల్లి తండ్రి కోసం ఇవన్నీ చేస్తారు? ఒక్క భీష్ముడు చాలా పవర్ఫుల్ అనమాట. ఒక్క దెబ్బ తండ్రికి వేసాడంటే సత్యవాడు వెంటనే రాజ్యాన్నల్లా అనుభవించగలడు. చేయలే అలా. మనం చూసాం, మన దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజుల్లో ఒకానొక రాజు ఔరంగజేబ్. ఆయన దుష్టుడు, రాక్షసుడు. ఆయన ఏం చేశాడు? అందరికంటే 9వ పిల్లడో 10వ పిల్లడుగా పుట్టాడు. 10వ పిల్లడుగా పుడితే ఏం చేశారు? అబ్బో, మీదన చాలా మంది అన్నయ్యలు ఉన్నారు, నాకు మాత్రం ఈ రాజ్యం రాదు అనేటటువంటి బాధతో వెంటనే అందరినీ కూడా చంపేసి తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాన్ని అనుభవించారు. తర్వాత అన్ని మందిరాల్ని విరగొట్టేశాడు. మీ అందరికి తెలిసిన విషయం. చూడండి రాక్షస ప్రభావం ఎలాగుంటుందో. మనం మోడర్న్ డేస్ లోనే చూసాం, ఒక పెద్ద రాజు తన సుఖం కోసం ధర్మపూర్వకంగా రావాల్సినటువంటి దాన్ని అక్కడ విధించాడు. ధర్మపూర్వకంగా రావాల్సినటువంటి వాటిని కాకుండా బలవంతంగా తండ్రి తన్నయ్యల్ని చంపి ఈ విధంగా ధర్మపూర్వకంగా రావాల్సినటువంటి రాదు, కాబట్టి ఈ విధంగా కానీ అక్కడ భీష్ముడి పరిస్థితి వేరుగా ఉంది. కావాలంటే ఆయన ధర్మపూర్వకంగా రావాల్సినటువంటి రాజ్యం కానీ ఆయన పొందలేదు తండ్రి కోసం. మనం శ్రీమద్ రామాయణంలో చూసాం, రాముడు అసలు తండ్రి అని చెప్పలేదు వెళ్ళిపోమని అడవులకి. కైకేయి కోపాగృహానికి వెళ్ళిన తర్వాత ఎంత మంచి సందర్భంలో రాముడికి అత్యంత ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కైకేయి. కౌశల్య, సుప్రజ కంట కైకేయి దగ్గరే భగవంతుడు, రాముడు ఎక్కువ కైకేయి దగ్గరే పెరిగాడు. కైకేయి కౌశల్య కంటే ఎక్కువ ప్రేమించింది. తన పిల్లలైనటువంటి భరతుడి కంటే ఎక్కువగా ప్రేమ ఇచ్చినటువంటి కొడుకు ఎవరైనా, ప్రేమను పొందినటువంటి కొడుకు ఎవరైనా ఉన్నాడంటే రాముడే. రాముడే అంటే అంత ప్రేమ కైకేయి. కానీ ఒక దుష్ట సాంగత్యం వల్ల ఆమె మోహం చెందింది, కోపాగృహంలోకి వెళ్ళింది. కోపాగృహం అంటే ఆ రోజుల్లో రాజులు రాణులు వాళ్ళ స్టేటస్, మనం వాట్సాప్ స్టేటస్ పెడతాం కదా, స్టేటస్ అంటే ఏమిటి? ప్రస్తుత స్థితి, మనం ఇక్కడున్నాను అని చెప్పడం. ఆమె యొక్క మూడు ఎలా ఉందని చెప్పడం కోసం ఆ రోజుల్లో రాణులు కోపాగృహము, శృంగార గృహము, ఇట్లా రకరకాల గృహాలు ఉంటాయి ఆ యొక్క రసాలకి అనుగుణంగా. అది ప్రతాపరుద్రీయం అనేటటువంటి సాహిత్య శాస్త్రం చదివినట్లయితే చాలా అర్థమవుతుంది. ఇలా ఈ కైకేయి అనేటటువంటి రాణి కోపాగృహానికి వెళ్ళింది.
కోపాగ్రహంకి వెళ్ళేసరికి ఎందుకు రేపు రాముడు పట్టాభిషిక్తుడు అబ్బవుతున్నాడు. అటువంటి సందర్భంలో కైకేయి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనేసి, అయ్యో ఏం బాధలు వచ్చాయి అనేసి కైకేయి దగ్గరికి కోపగ్రహానికి వెళ్ళి చూడగానే అక్కడ ఆభరణాలన్నీ విసిరివేసి ఆ జుత్తల్లా ఇలా విరబోసుకొని బాధతో ఉన్నటువంటి కైకేయిని చూసి చాలా దిగులు చెందాడు దశరథ మహారాజు. ఏమైందమ్మా అంటే, నాకు 2 కోరికలు ఆ రోజు ఎప్పుడో ఇస్తానన్నావు, ఇప్పుడు ఇస్తావా ఇవ్వా? అదేంటి ఆ మాత్రం దానికైనా ఏది కావాలంటే అది ఇస్తాను అడుగు అనేసరికి అడిగేసింది. రాముడు బదులు భరతుడు, రాముడికి బదులు భరతుడు పట్టాభిషిక్తుడై ఉండాలి. రాముణ్ణి 14 సంవత్సరాలు జైల్లో అంటే అరణ్యవాసాన్ని వెళ్ళిపోమనాలి అని చెప్పగానే, అసలు కైకేయి నువ్వేనా ఈ మాటలు అంటున్నావు? అసలు కైకేయి కౌశల్య కంటే నువ్వే కదా రాముణ్ణి ఎక్కువ ప్రేమించావు. అసలు రామాయణం మీరు చదివితే అక్కడ ఏడుపు వస్తుంది నిజంగా. కళ్ళంట నీరు కారిపోతాయి చదివే వాళ్ళందరికీ. చాలా బాధగా ఉంటుంది. చాలా బాధకరమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే ఆ సందర్భమే. తెల్లవారవబోతుంది ప్రాయ. చాలా బాధ, చాలా బాధకరం. రాముడికి తెలుస్తుంది ఇలా తండ్రి ఈ విధంగా ఉన్నాడని. తండ్రి మాట్లాడలేడు, మూర్చపోయినటువంటి స్థితిలో ఉండేసరికి రాముడు ఎంత బాధపడ్డాడు తెలియదు. తర్వాత, అమ్మా ఎందుకు నాన్న ఇటువంటి స్థితిలో ఉండడానికి కారణము అని అడగగానే, మీ నాన్న చెప్పలేకపోతున్నాడు. అమ్మా నువ్వు చెప్పమ్మా, నాన్న ఏంటి, ఏం కావాలి, ఏమి నాన్న మనసులో ఏముంది అంటే, ఏమీ లేదు, మీ నాన్న నాకు ఈ 2 వరాలు ఇచ్చినాడు, నేను ఇది అడిగాను, మీ నాన్న ధర్మ సంకటంలో ఉన్నాడు, చెయ్యాలా చెయ్యకూడదా అనేసి. ఏంటమ్మా ఆ కోరికలు? నాన్నకి ఎందుకు అనవసరంగా అడుగుతున్నా? ఆ కోరికలు నాకు అడుగు, నేను చేస్తా. నువ్వు నా తల్లివి, నన్ను పెంచావు. ఆ కౌశల్య పాలిచ్చింది ఏమనుకోండి, నువ్వు కూడా పాలిచ్చే పెంచావు కదమ్మా. నీ మాట ఎప్పుడైనా సరే లేదు నో అని చెప్పానా? చెప్పమ్మా అంటే, నీకు బదులుగా భరతుడిని పట్టాభిషేక్తుడిని చేయమని చెప్పాను, నీకు 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పానయ్యా, మీ తండ్రి అది చెప్పలేకపోతున్నాడు అనేసి. ఏంటమ్మా ఇంత చిన్న కోరికని నాన్నకి ఎందుకు అడిగావు? నన్నే డైరెక్ట్గా, ఒరే ఈ రాజ్యాన్ని వదిలిరా, నువ్వు అరవులకు వెళ్ళిపోరా అంటే నేను వెళ్ళిపోతాను కదమ్మా అని చెప్పగానే, ఆ విన్నటువంటి దశరథుడికి మూర్చిపోయినాడు మళ్ళీ. అయ్యో, అసలు తండ్రి చెప్పలేదు. తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసం రాముడు అడవులకు ఎగిరాడు. తండ్రి మాటకై అడవులకు వెళ్ళాడనేసి దేవుళ్ళు అనే సినిమాలో ఒక పాట వచ్చింది కదా, బాగా అది రాశారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట అందులో మంచిగా రాశారు బాగా ఎవరో కవి. తండ్రి కోసం రాముడు అడవులకి ఎగాడు, అడవులకి వెళ్ళాడు. ఆడు కొడుకు అంటే తండ్రి గురువుల కోసం ఎంతటికైనా తెగించేటటువంటి కంప్లీట్ తండ్రి గురు భక్తి ఉన్నటువంటి రాముడు ఆయన. అసలు తండ్రి చెప్పలేదు, కావాలంటే తండ్రికి జైల్లో పెట్టి, అసలు ప్రజలందరూ రాముడు కావాలని కోరుకుంటున్నారు. ఈవెన్ లక్ష్మణుడు కూడా తండ్రిని నిన్ను జైల్లో పెట్టి మరీ కావాలంటే, లక్ష్మణ నువ్వేం మాట్లాడుతున్నావు? తండ్రి మనకి కారకుడు అయిన, ఆ విధంగా మాట్లాడకూడదు మనం. విధి ఏదో ఒకటి నిర్ణయిస్తుంది, విధి ప్రకారం మనం వెళ్ళవలసిందే. అటువంటిది తండ్రికి కైకేయి గురించి ఎప్పుడు కూడా మనం ఆ విధంగా మనం ఆడకూడదు మాటలు. డెస్టినీ ఈజ్ సంథింగ్, నా యొక్క డెస్టినీ ఏముందో అది జరుగుతుంది. మనం అందరం కూడా విధికి లోబడిన వాడమే, కాలానికి ఆ కాలాధీనంలో ఉన్నటువంటి వాళ్ళమే. మనం ఏదనుకుంటే అది జరగదు. కర్మలు, ఒక మానవుడిగా దేవుడు వచ్చి
ఇటువంటి ప్రజలకు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి మొత్తం చెప్తున్నాడు. లక్ష్మణుడు అన్ని సమయంలోనూ ఊగిపోతుంటాడు, కానీ లక్ష్మణుడు శాంతింపజేస్తాడు. ధర్మాన్ని అంతటి సమయంలో కూడా ధర్మాన్ని ఉపదేశించినటువంటి గొప్ప పుత్రుడు రాముడు. కొడుకుంటే రాముడు లాంటి వాళ్ళు ఉండాలనేటటువంటి సనాతన ధర్మ మనది. అటువంటి గొప్ప ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళము దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలకి రామాయణం మనం నేర్పించట్లేదు. పిల్లలు కూడా మనకు మంచిగా మనకి ముసలితనం వచ్చిన తర్వాత మనం దేనికి పనికిరామనే సందర్భంలో వాళ్ళు హ్యాపీగా మీరు వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోయి ఆ ముసలి వాళ్ళతో ఎంజాయ్ చేయండి రా బాబు అనేసి పంపించేస్తున్నారు. మనకి సరిపడ్డది. భయంకరంగా ఉంది. చాలా తల్లిదండ్రులు ఇవన్నీ చూసిన తర్వాత ఆస్తులు ఇవ్వట్లేదు. ఆస్తులు ఇచ్చిస్తే గెంటేస్తారని వాళ్ళకి తెలుసు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ ధర్మం గురించి ఎక్కడ నేర్పించారు? పనికి మాలినవన్నీ నేర్పించారు. ఇప్పుడు ఏముంటది? చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఒక ఉత్తమ పుత్రుడు ఎలా ఉంటాడో రాముడు, దేవదత్తుడైనడు భీష్ముడు, గురురజ్ఞాహి శిష్యస్య జీవితం. గురువు యొక్క ఆజ్ఞ శిష్యుడికి ప్రాణంలాగా తీసుకోవాలి. గురువు అంటే తండ్రి కూడా. తండ్రి యొక్క కోరికలని ఇప్పుడు దుష్ట తండ్రులు కూడా ఉన్నారు. అదే దరిద్రం. ఇప్పుడు తండ్రులాగా లేరు, దుష్టులుగా ఉన్నారు. మరి దుష్టు తండ్రుల మాటలు వినాలా వినకూడదంటే వినకూడదు. అందరు తండ్రి మాటని రాముడిలాగా నేను అయిపోతాననేసి మనం తల్లిదండ్రుల మాటలు కొన్నిసార్లు వినిసేవంటే ప్రాబ్లమే. ఎందుకంటే దుష్టులు. తండ్రి మాట ఏంటని చూడాలి. ధర్మానికి అనుగుణంగా ఉందా, అధర్మపరుడా? హిరణ్య కశపుడు తండ్రే. ప్రహ్లాదుడు వెళ్ళాడు, నాయనా నువ్వు విష్ణు భక్తి చేయకూడదు అని చెప్పాడు. అదేంటిది? విష్ణు భక్తి చేయకపోతే ఎట్లా? ఆయనే కదా సమస్తానికి తండ్రి అయినటువంటి వాడు. ఆ తండ్రిని వదిలేసి జగత్పిత మాత దాత పితామహ అటువంటి వాడు అహం బీజ ప్రదపిత అయినటువంటి తండ్రిని విడిచిపెట్టి నువ్వు ఇలా చెప్తున్నావండి. అయితే నువ్వు దొంగ తండ్రివి, కేవలం పుట్టించావు అంతే. కానీ నువ్వు నిజంగా సంతానోత్పత్తి అంటే ధర్మావిరుద్ధ భూతేషు కామోష్మి భరతర్షభ అన్నట్టు కాదు నీది. నీవు ఏదో ఆ విధంగా పిల్లల్ని కనీసావు, కానీ నువ్వు నిజమైన తండ్రి ఏ విధంగా పిల్లల్ని పెంచాలి, పిల్లలకి భగవద్జ్ఞానం ఇవ్వాలి, అది ఇవ్వలేదు. కాబట్టి నేను తండ్రిగా శారీరకమైనటువంటి తండ్రివే కానీ ఆధ్యాత్మికంగా నువ్వు నాకు తండ్రి కాదు పో అనేసాడు అన్నాడు. అసలు తండ్రి మరణానికి కారణమే అయ్యాడు ప్రహ్లాదుడు. అది తండ్రి మాటలు వినాలంటే వినాలి, కానీ దుష్ట తండ్రి మాట వింటే తండ్రి చెప్తాడు వాడు పేక్ కోసి అనేసి. అధర్మంగా పేక్ కోసేస్తామా? ప్రభుజీ క్లాస్ విన్నాము, ధర్మం గురించి రాముడు భీష్ముడు వీళ్ళందరూ చెప్పారు, తండ్రి చెప్తున్నాడు వాడు డబ్బు నొక్కి అనేసి నొక్కిస్తే అయిపోయింది పని. మనం జైల్లో పడుకుంటాం. ధర్మమా అధర్మమా? భౌతిక వ్యామోహం ఉండకుండా ధర్మమైనటువంటిది తప్పకుండా గురువులు తండ్రుల మాటలు విని. గురువులు అంతే, గురువు మాట వినాలి. గురువు మాట వినకపోతే అదొక పాపం. పద్మపురాణం చెప్తుంది, గురోరు విఘ్న శృతి శాస్త్ర నిందనం అనేసి 10 దశవిధ అపరాధాల్లో 3వ అపరాధం గురువుల్ని ఆదేశాన్ని ఉల్లంఘించుట. దొంగ గురువులు ఉన్నారనుకో, వాళ్ళ మాటలు వినవలసిన అవసరం లేదు. ఉదాహరణకి శుక్రాచార్యుడు, వామనుడే వచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చి బలికి 3 అడుగులు అడిగితే, అదేంటి 3 అడుగులు అడుగుతున్నావు, నువ్వు అడిగితే ఊర్లు ఇచ్చేస్తాను అంటాడు. ఏం ఊర్లు అవసరం లేదు, 3 అడుగులు చాలయ్యా. అప్పుడు మన శుక్రాచార్యుడికి డౌట్ వస్తుంది, వీడేదో విష్ణువే ఈ మాయా రూపంలో వచ్చి నిన్ను మోసం చేయబోతున్నాడు, కాబట్టి బలి నువ్వు ఇవ్వకు, నీ దానం చెయ్యకు అంటాడు.
అయ్యో స్వామి, ఈ శరీరం అనేది తాత్కాలికమే. ఎన్ని సంవత్సరాలు ఈ శరీరంలో ఉండే నేను భోగాన్ని అనుభవించగలను? కాబట్టి ఒకవేళ దేవతలు వచ్చి అడిగితేనే నేను దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వైకుంఠాధిపతి, సమస్త లోకాలని సృష్టించినటువంటి వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన వచ్చి దానం అడిగితే నేను ఇవ్వనా? ఇవ్వకపోతే ఈ శరీరం ఎందుకు, ఈ జన్మ ఎందుకు? అటువంటి వాడే చెయ్యి, ఆయన చెయ్యి కింద నా చెయ్యి మీద ఉన్నదంటే అంతకంటే గొప్ప విషయం ఇంకేముంది అనేసి శుక్రాచార్యుడి యొక్క మాటని వినలే. శుక్రాచార్యుడి యొక్క ఆదేశాల్ని ఉల్లంఘించాడు. తీరగా శుక్రాచార్య దొంగ గురువు అయ్యాడు కాబట్టి ఆయన కన్ను కూడా పోగొట్టుకున్నాడు. అంతే భగవంతుడు. ఆయన నీళ్లు పాని ఏంటిది జలం అనేది ఆ యొక్క 3 అడుగులు ఇస్తాను అనే సందర్భంలో జలం అనేది అలా చేతిలో పోస్తారు. అదొక ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి విధానం. అలా పోస్తున్నప్పుడు ఒక కందిరేగా వెళ్ళి ఆ నీరు పడేటటువంటి భాగంలో అడ్డుగా ఉన్నాడు, నీళ్ళు రాకుండా. ఎక్కడ పోషిస్తే మొత్తాన్ని ఆక్రమించేస్తాడు అనేసి వెంటనే బలి చక్రవర్తి ఇలా నీళ్ళు పోస్తున్నప్పుడు భగవంతుడి స్వయంగా ఒక ఏం చేశాడు, ఒక చిన్న కర్రతో కన్ను పోయేటట్టు చేశాడు. దెబ్బకి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కన్నులే ఒక్కడనే ఉంటాడు శుక్రాచార్యుడికి. అది అంటే గురువుల్ని వ్యతిరేకించవచ్చు అంటే వ్యతిరేకించవచ్చు. వాళ్ళు భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నారంటే వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే తప్పు. తల్లిదండ్రులు కూడా అంతే. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. ఒకసారి ఇస్కాన్ టెంపుల్లో ఒక టెంపుల్ ప్రెసిడెంట్, ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ అయితే ఏం జరుగుతూ ఉందంటే, ప్రతి వాళ్ళ ఇంట్లో చికెన్ వండుతున్నారంట. ప్రతిరోజు చికెన్ వండుతుంటే అక్కడున్న భక్తులు ఎవరేం చెప్పట్లేదు. ఎందుకంటే టెంపుల్ ప్రెసిడెంట్ ఎలా చెప్పేది? టెంపుల్ ప్రెసిడెంట్కి ఎగ్నిస్ట్కి వెళ్ళకూడదు. మన టెంపుల్ ప్రెసిడెంట్స్ భలే మాయ చేస్తారు జనాల్ని. మంచిగా ఫిలాసఫీలు చెప్పి ఉపదేశాలు ఇచ్చి వాళ్ళు మాత్రం పాటించరు చాలామంది. మనల్ని మాత్రం వాళ్ళ ఆధీనంలో ఉండేటట్టు ఆ విధంగా కంట్రోలింగ్ చేస్తారు. చేసి వాళ్ళు మాత్రం పనికి మన పనులన్నీ చేస్తారు. ఇది దరిద్రం. కాబట్టి మనం బుర్రను ఉపయోగించాలి. టెంపుల్ ప్రెసిడెంట్ అయితే ఏంటి, మనం వాలంటీర్లుగా సర్వీస్ చేస్తున్నాం, కృష్ణుడి కోసం సేవ చేస్తున్నాం. అక్కడ ఆ గుడి కాకపోతే ఇంకో గుడి, కాకపోతే మన ఇంట్లో పూజించుకుంటాం, సేవ చేస్తాం. కానీ ధర్మపూర్వకంగా శాస్త్రానుగుణంగా ఉన్నాడా ఈ ప్రెసిడెంట్స్ అయినా గురువులైనా ఎవరైనా, అది ఫస్ట్ మనం బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధి లేకపోతే ఉపయోగించకపోతే ఏది చేసినా పర్వాలేదు, గురువులు కదా, ప్రెసిడెంట్స్ కదా అంటే పప్పులో కాలేస్తాం, నరకానికి మనం వెళ్తాం. వాళ్ళు ఎలాగే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కప్పిపుచ్చగలరు కానీ భగవంతుడి శిష్టాన్ని కప్పిపుచ్చుకోలేరు. ఆయన చికెన్ వండుతున్నాడు, ఎవడు అడగలేదు. తర్వాత విషయం ప్రభుపాద వరకు వెళ్తే చాలా సీరియస్ అయిపోయారు. హౌ యూ కెన్ డూ దిస్? వెంటనే వాళ్ళని ఎత్తి పాడేశారు టెంపుల్ ప్రెసిడెంట్ నుంచి. సో ఇలా ఉంటుంది భగవంతుడి కిచెన్లో చికెన్ అంటారు. సో గురువులైనా ఎవరైనా మనకంటే శ్రేష్ఠులు ఎవరైనా అనుకుంటున్నామో వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. హయ్యెస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళ యొక్క వేరు, వాళ్ళు సాధారణంగా అవి మనకు తెలిసిపోతుంటాయి. తెలియకపోయినా మనం అపరాధం చేయకుండా వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న వాళ్ళు ఏం నియమాలు పాటించరు. అటువంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గురువుల యొక్క ఆజ్ఞల్ని శిరసావహించాలి. అప్పుడే వాడు కీర్తిని పొందుతాడు. ఏకలవ్యుడు ఎందుకు కీర్తిని పొందాడు? తండ్రి మాట, గురువు యొక్క మాట. గురువు అన్నాడు ధనుర్విద్యని పొందాను, ఏకలవ్యుడు అంటాడు ధనుర్విద్యని పొందాను, దానికి కారణం నువ్వే అనయ్యా అనేసి. అయితే మరి నాకు గురుదక్షిణ ఇస్తావా? ఇవ్వడానికి రెడీ, నీ బొటన వెళ్ళి ఇవ్వు నిస్సంకోచనంగా.
ఇచ్చేసాడు. అందుకే శిష్యుల్లో ఎవరైనా భౌతికంగా జనాలు అందరూ చెప్పేది ఏమంటే శిష్యుల్లో ఎవరైనా గొప్ప శిష్యులు ఉన్నారంటే ఏకలవ్యుడు అనేసి. ఎందుకంటే ఆయన ఏమి స్వయంగా ఏం నేర్పించలేదు, అన్ని విద్యలు పొందాడు. కానీ ధనుర్విద్యకి మెయిన్ ఇంపార్టెంట్ బొటన వేలే. బొటన వెళ్ళిపోతే బాణాలు ఎలా వేసేది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఇంకా లక్ష్మణుడు చూడండి, రామాయణంలో మనం చూసుకున్నట్టయితే లక్ష్మణుడు అన్నయ్య కూడా ఈవెన్ గురువుతో సమానం, తండ్రితో సమానం. పెద్ద పెద్ద కొడుకు అనేవాడు తండ్రితో సమానమే. అన్నయ్య మాటను ఎప్పుడు కూడా లక్ష్మణుడు జవదాటలేదు. కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించాడు. అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమ. లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా రాముడు కోసం నిరంతరం సేవ చేస్తూ, అది మనం అర్జునుని చూసాం మహాభారతంలో గురుభక్తి. మీకు స్టోరీ తెలుసు కదా. ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ద్రోణాచార్యుడు పేదవాడు, ద్రుపదుడు డబ్బున్నవాడు. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడప్పుడు నీకు ఏది కావాలంటే నేను చూసుకుంటానని చెప్పాడు. ద్రోణాచార్యుడికి పెళ్ళి అయింది, భార్యకి పాలు కూడా రావట్లేదు, అంటే తిండి కూడా లేదు కాబట్టి పాలు రావట్లేదు, పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు. అటువంటి సందర్భంలో ద్రోణాచార్యుడు భార్య చెప్తుంది, అయ్యా నీ ఫ్రెండ్ అన్నావు కదా, వెళ్ళి అడుగు అనేసి, ఆవును అడుగు అనేసి. వెళ్ళి అడిగితే నువ్వెవరవో తెలియదనేస్తాడు ద్రౌపదుడు, అవమానిస్తాడు ద్రోణాచార్యుడికి. అప్పుడు చాలా బాధతో రివెంజ్ తీసుకుంటాడు. ఎలా తెలుసా? పాండవులకి కౌరవులకి కురువంశస్థులకి గురువయ్యి పాండవులకి కౌరులకి ధనుర్విద్య అన్ని విద్యలు నేర్పించి నాకు గురుదక్షిణ ద్రౌపదుడిని నా కాళ్ళ దగ్గరికి తీసుకురండి అంటే కౌరవులు అందరూ 100 మంది వెళ్తారు, వాళ్ళు ఓడిపోతారు. తర్వాత అర్జునుడు వెళ్తాడు, ద్రౌపదుడిని కట్టి మరీ తీసుకుని వచ్చి ద్రోణాచార్యుడి యొక్క కాలు ముందులు పడేస్తాడు. అది కదా శిష్యుడు అంటే. గురువుని సంతృప్తి పరచాలి. తర్వాత ఏమవుతుంది? వెంటనే ద్రోణాచార్యుడిని చంపగలిగినటువంటి గొప్పవాడు నాకు పుత్రుడిగా కావాలి, అర్జునుడిని వివాహం చేసుకునేటటువంటి గొప్ప స్త్రీ నాకు పుత్రిగా పుట్టాలనేసి యజ్ఞం చేసి యాగం చేసి తపస్సు చేస్తే ద్రౌపది దృష్టద్యుమ్నులు పుడతారు. అది తర్వాత ఇంక వేరే కదా. అంటే మనం అర్జునుడు ఏ విధంగా అంతటి మంచి గురువు యొక్క ఆజ్ఞల్ని పాటించాడు. శ్రీకృష్ణుడు సాందీపుని ముని. మనం ద్రోమార చూసుకున్నట్లయితే నారదు, విశ్వనాథ్ చక్రవర్తి అదే అంటారు, గురోరాజ్ఞాహి శిష్యస్య జీవనం. గురువు యొక్క ఆజ్ఞ కోసం నిరంతరం శిష్యుడు సిద్ధంగా ఉండాలి. ఇట్లాంటి మనం స్టోరీలు ధర్మశాస్త్రాల్లో, మనుస్మృతిలో, ఇతర శాస్త్రాల్లో చాలా కనిపిస్తుంటాయి. గురువే దైవము, తండ్రే దైవము, గురువు అనేసి. కాబట్టి మనం ఎప్పుడు కూడా గొప్ప గురువుల్ని, గొప్ప తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా నిరాకరించకుండా, వాళ్ళు మనకి శరీరానికి, మనకున్నటువంటి జ్ఞానానికి, మనం ఇంత ఆరోగ్యంగా కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్నాయంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి మనల్ని ఎంత క్షేమంగా చూసుకుంటే కదా మనం ఇంత ఆరోగ్యంగా ఇంతవరకు ఉన్నాము. చాలామంది తల్లులు వాళ్ళ యొక్క సుఖాల కోసం పిల్లల్ని చంపేసుకుంటున్నారు. తండ్రికి భర్తలకి మందు పెట్టి మరీ చంపేస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది బయట. అటువంటిది మనం అందరం కూడా ఇంతవరకు ఉన్నామంటే తల్లిదండ్రులు మన మీద ఎంతో ప్రేమను చూపించి మనల్ని ఎంత సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. కాబట్టి వాళ్ళందరికీ మనము నమస్కరించి ప్రతిరోజు కూడా వాళ్ళ ఆశీస్సులు మనం పొందాలి. వాళ్ళ ఆశీస్సులు మన క్షేమం కోసమై ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గురువుల యొక్క కృప ద్వారా మనం భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను పొందగలమని చెప్పుకుంటూ భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామజపం చేసుకుంటూ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భగవంతుడిని పొందే విధంగా మన యొక్క మనస్సుని, శరీరాన్ని అన్నీ కూడా ఆ విధంగా అలవర్చుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే ఈ రోజుకి శుభం. రేపు క్లాస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ట్రైన్లో ఉంటాను. ఎల్లుండి మళ్ళీ క్లాస్ ఉంటుంది. అది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. నాకు డౌట్ ఉంది ప్రభుజీ. ఆ, చెప్పండి ప్రభు, ఏమిటి ఆ సందేహము? సందేహం ఏమనగా, ఇప్పుడు పరాయి స్త్రీ ఒక పురుషుడిని అడుగుతుంది. పరాయి స్త్రీ ఒక పురుషుని అడుగుతుంది. ఏం అడుగుతుంది? అదే ప్రభు, కోరిక తీర్చమని. ఆ, వెళ్ళకపోతే తప్పు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక స్త్రీ, పరాయి స్త్రీ అనకండి, ఒక స్త్రీ అంటే ఓకే. భార్య కానిటువంటి ఒక స్త్రీ ఒకడి వద్దకు వెళ్ళి నా యొక్క కోరికని నెరవేర్చండి అంటుంది. ఉమ్. ఆ, అది నెరవేర్చకపోతే తప్ప అని. ఆ. అదేమంటే కలియుగంలో ఎలవడలేదు. ఓన్లీ ఇంతకు ముందు యుగాల్లో వాళ్ళు క్షత్రియులై ఉండాలి. ఓకే. క్షత్రియుడైనటువంటి ఒక రాజు ఎవరైనా స్త్రీ వచ్చి అడిగినట్లయితే, అయ్యా నన్ను పెళ్లి చేసుకో, నన్ను యాక్సెప్ట్ చెయ్యి అంటే కంపల్సరిగా రాజు అనేవాడు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసే సందర్భాలు చెప్తాను, యాక్సెప్ట్ చేయని వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఓకే ప్రభుజీ. యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే రాముడు. రావణాసురుడి యొక్క చెల్లెలు శూర్పణఖ వచ్చి, అయ్యా నువ్వు నన్ను వివాహం చేసుకో, నాతో ఉండు అంటే రాజు అయినప్పటికీ కూడా ఏకపత్ని వ్రతాన్ని పాటించడం, మ్యూట్లో పెట్టండి, ఏకపత్ని వ్రతాన్ని పాటించడం వల్ల రాముడు శూర్పణఖని అంగీకరించలేదు, లక్ష్మణుడు కూడా అంగీకరించలేదు రాజు అయినప్పటికీ. అదే విధంగా భీముడు రాక్షస స్త్రీ అయినటువంటి హిడింబ వచ్చి నిన్ను ప్రేమించినాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే వెంటనే ధర్మరాజు అంటాడు, మనం క్షత్రియులు ఒక స్త్రీని దగ్గరికి వచ్చి యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పగానే వెంటనే భీముడు యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు తన భార్యగా. అర్థమైందా? ఒకళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఏకపత్ని వ్రతం అనేటటువంటి ఒక దీక్షను తీసుకున్నాడు ఆయన, అందుకు ఆయన అంగీకరించలేదు. కానీ ఈయన అంగీకరించారు, ఎందుకంటే క్షత్రియుడైన వాడు అంగీకరించాలి, ఒకళ్ళకంటే ఎక్కువ భార్యలను అంగీకరించాలి. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒకళ్ళకంటే ఎక్కువ భార్యలను అంగీకరించాడు. చాలా మంది ఒక రుక్మిణిని మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అండ్ రుక్మిణి ప్రేమించింది, కృష్ణుడు కూడా సరే బాగుంది అని అన్ని విధాలుగా మంచి గుణవంతురాలైన స్త్రీ కాబట్టి అంగీకరించాడు. మరి తక్కిన వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఆకర్షించారు. ఓకే, ఎంతమంది అయినా రెడీ అన్నట్టు కృష్ణుడు అందరినీ పెళ్లి చేసుకున్నాడు. 16,000 మంది నరకాసురుడు దీంట్లో జైల్లో ముగ్గిపోతుంటే యాక్సెప్ట్ చేశాడు ఒక రాజుగా. అందుకు రాజులకి ఒక భార్య ఉండాలని నియమం లేదు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎంతో దశరథుడికే 365 మంది ఎంతమంది భార్యలు ఉన్నారు, 3 ప్రధానమైనటువంటి భార్యలు అయినప్పటికీ కూడా. సో రాజు అనేవాడు అంటే మనం చూస్తూ ఉంటే ఎంత ఎక్కువ మంది స్త్రీలు అంగీకరించవచ్చు. ఒక స్త్రీ స్వయంగా వెళ్ళి అడిగితే ఆమెను సుఖవంతం చెయ్యాలి, అది రాజు యొక్క ధర్మం. కానీ కలియుగంలో రాజులు ఎక్కడ ఉన్నారంట? సో దరిద్రులు వీళ్ళే అమ్మాయిల మీద వెళ్ళి పడిపోయి రేప్ చేసి చంపేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి కలియుగంలో ఇవన్నీ చెల్లవు. ఏకపత్ని వ్రతాన్ని రాముడు ఏదైతే అంగీకరించాడో అటువంటిదే అంగీకరించాలి. ఇంద్రియ భోగాల వద్దకి వెళ్లకుండా భగవంతుడి యొక్క నామం వైపు వెళ్ళి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ట్రై చేయండి. హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, వేశ్య, నన్ను సుఖపెట్టు అన్నది. కానీ ఆయన హరే కృష్ణ మహామంత్రం జపించి ఆమెనే మార్చేసినారు. కాబట్టి ఆ విధంగా మీరు చేయండి, అంటే మీరంటే ఎవరైనా వ్యక్తికి చెప్పండి. అంతేగాని స్త్రీ వచ్చింది నన్ను ఆనందింపజేయు చెయ్యు అంటే ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కలియుగ. అర్థమైందా? అర్థమైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? సరే. అర్జునుడు కూడా రంభ అడిగినా గానీ అవి వాయు వరుస లేదని ఒప్పుకోడు ప్రభుత్వ, రాజైనా గానీ క్షత్రియుడైనా. అవును, ఎస్ మాధవి, కరెక్ట్. అది దేవలోక. ఎందుకంటే అర్జునుడు అంటాడు, నువ్వు మా తండ్రితో ఉంటావు, నువ్వు నా తల్లితో సమానవు, కాబట్టి నేను అంగీకరించలేను. లేదు మాకు వాయు వరుసలు ఏమి ఉండవు అయినప్పటికీ కూడా అమ్మా, కానీ మనుష్య లోకంలో అలా కాదు, తండ్రితో ఉన్నటువంటి స్త్రీ అమ్మగానే భావించబడతారు. ఈవెన్ మీరు చూడండి అర్జునుడు ఎంత గొప్పవాడంటే, తన బృహన్నలుగా ఉండేటప్పుడు
ఆయన ఉత్తరాకి డ్యాన్స్ ఇటువంటివన్నీ నేర్పించడం జరిగింది. అర్జునుడిని తెలియగానే విరాట్ రాజు తన కుమార్తె అయినటువంటి ఉత్తరాను ఇవ్వడానికి సిద్ధపడితే అర్జునుడు నిరాకరిస్తాడు. ఈమె నా కూతురుతో సమానం. బికాస్ నేను ఆమెకి కూతురులాగా భావించి జ్ఞానాన్ని ప్రసాదించాను. ఒక శిష్యుడు అనేవాడు కొడుకు కూతురుతో సమానమే. కాబట్టి నేను అంగీకరించను. సో వాళ్ళు గొప్పగా ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో అయితే మంచి ఛాన్స్ దొరికింది రెడీ అనుకుని కాలు ఎగరేస్తే ఇట్స్ నాట్ అలౌడ్. ఇట్స్ కలియుగం. అందుకే కలియుగంలో ఏకపత్ని వ్రతమే. కలవు పరాశర స్మృతి అన్నారు. కలియుగంలో పరాశర స్మృతి చదవండి. పరాశర స్మృతిలో అన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఏకపత్ని వ్రతాన్నే మనం అనుసరించాలి. ఒకవేళ భార్య లేకపోతే ఏం చేయాలి? ఇంకా జీవితాన్ని భగవంతుడికి సమర్పించేయాలి. భర్త లేకపోయినా అలాగే సమర్పించాలి. అంతేగాని కొత్త వ్యవహారాలకు వెళ్ళి కొత్త వాళ్ళని ఏదో జనాలను ఉద్ధరించేద్దామనేసి ఉద్ధరించొద్దు. నువ్వు ఉద్ధరించుకో. అది మన ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అన్నట్టు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనుష్య జన్మ చాలా విలువైనది. దుర్లభం మానుష్య జన్మ. ఎస్. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. ఎస్. నెక్స్ట్ ఇంకెవరేమైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే ప్రభుజీ, మన సనాతన ధర్మానికి ఇలాంటి వాళ్ళే ఆదర్శం ప్రభుజీ. అదే మనం ఆ ముస్లింలు వాళ్ళు చూస్తే వాళ్ళు అధికారం కోసం తండ్రుల్ని తోడుబుట్టిన వాళ్ళను చంపేస్తారు. మన ధర్మంలో మాత్రము వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వీళ్ళు ఏమైపోయినా వాళ్ళు బాగుండాలనుకుంటారు. ఎస్ మాతాజీ. కరెక్ట్ మాతాజీ. అది గురువు అనేవాడు, తండ్రి అనేవాడు గురువుతో సమానం. గురువు కూడా తండ్రి లాంటి వాడు. ఎస్ ప్రభుజీ. కృష్ణుడు యాదవుడు కదా మేము, మరి రాజు రాజు యాదవులు మరి అయితే అన్ని కులాల్లో కూడా రాజులు ఉన్నారు. అన్ని కులాల్లో కూడా వాళ్ళకి నాయకులు ఉంటారు. అటువంటిది యాదవ్ కానీ యాదవుడైనప్పటికీ వృష్ణి వంశస్థుడు ఆయన. వృష్ణి వంశీ రాజు అని రాజుల్లో కూడా చాలా క్యాస్ట్లు ఉన్నాయి. అందులో వృష్ణి అనేటటువంటి వంశానికి చెందినటువంటి వాడు. అర్థమైందా? అర్థమైంది. ఆయన ఏమి శూద్రుడు కాదు. భగవంతుడు అవతరించాడంటే గొప్ప వాళ్ళ ఇంట్లో అవతరిస్తాడు. ఏమి అభాగ్యుల ఇంట్లో అవతరించవలసిన అవసరం ఆయనకి ఏముందంట? వాళ్ళు భక్తులైతే అవతరిస్తాడు. అంత భక్తులు ఎక్కడ ఉంటారు? ఇంకెవరేమేమి అడగాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దేవకి వసుదేవులు రాజులే కదా ప్రభుజీ? అవును, అదే వృష్ణి వంశస్థులు వాళ్ళు. నందగోపాలుడు వీళ్ళు యాదవులు. వాళ్ళు వంశం వేరు అనుకుంటున్నాను. వృష్ణి వంశం అనేసి వృష్ణి వంశస్థుడికి సంబంధించిన వాడు కృష్ణుడు అంటారు. ఇంకా దేవకి వసుదే ఏంటి నంద యశోదలు ఏమొచ్చి వాళ్ళు ఆవు పాలు అమ్ముకునేటటువంటి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఒకసారి రీసెర్చ్ చేస్తే మంచిది. అవును ప్రభు, అవును. అదే ప్రభు, వృష్టి వంశస్థులు కృష్ణుడు వాళ్ళది. కాకపోతే ఇంకోసారి రీసెర్చ్ చేద్దాం. యాదవ ఎందుకు యాదవ కుటుంబంలో పెరిగాడు భగవంతుడు. కంసుడి నుంచి థ్రెట్స్ ఉన్నాయి ఆయనకి. అందుకు నంద యశోదులు ఇంట్లో పెరిగాడు. కాబట్టి యాదవ కులపతి. శ్రేష్టమైన వాళ్ళు మా ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారంటే మావాడే అంటాం మనం. ఎందుకంటాం? ఎందుకంటే గొప్పవాడు కాబట్టి. లేకపోతే ఎవడు పట్టించుకోడు. ఎస్ ప్రభు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అర్థం కాలేదు బ్రో, ఇంకోసారి చెప్పండి. ఉమ్,
అవునవును. కానీ కృష్ణుడు అలా కాదులేండి. అది చంద్రగుప్త మౌర్య అనేసి ఉంటది కదా! దానికి ఆపాదించొచ్చు. దీనికి ఆపాదించలేం. కృష్ణుడు చిన్న పిల్లవాడు. అసలు భగవంతుడు ఎప్పుడైనా ఒక్క దెబ్బకి చంపేయగలడు అందరిని. అది వేరే విషయం. కానీ నంద యశోదలు వాళ్ళు భగవంతుడిని ప్రేమించారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళకి ఆ వరం ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో పెరిగాడు భగవంతుడు. అంతేకాని చాణక్యుడు చూడండి, చంద్రగుప్త మౌర్యుడు ఏమొచ్చి ఓడిపోయినాడు. ఆయనకి రాజ్యం లేనటువంటి స్థితిలో ఉండేటప్పుడు ఆయన చాణక్యుడు ఏమొచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా ఆయన్ని మంచిగా పదును చేసి వదిలాడు. మన దేశాన్ని మొత్తం సంపాదించాడు. సో ఇది సందర్భం. రాజు అనేవాడు బలము అన్ని చూసుకొని వెళ్ళాలి. గొప్ప వీరుడే కానీ సైన్యం లేదనుకోండి మరి కష్టము, ఎంత వీరుడైనప్పటికీ కూడా. అప్పుడు సీతమ్మ వారు అదే అంటారు, తల్లి నిన్ను నా భుజాల మీద నా వీపు మీద తీసుకుని వెళ్ళి రాముడికి నీ దగ్గర తీసుకెళ్ళిపోతానంటే, లేదు నాయన, నువ్వు తీసుకెళ్లేటప్పుడు చాలా మంది రాక్షసులు వెంట వస్తారు, వాళ్ళు బాణాలు వేస్తూ ఉంటారు, కాబట్టి ఏదో ఒక బాణం నాకు తగలొచ్చు. అంటే అమ్మవారికి ఏం కాదు, అమ్మవారు సర్వశక్తివంతులు. 5 సంవత్సరాల వయసులో సీతమ్మ 5 సంవత్సరాల వయసులో ఒక చెట్టు మీద ఉన్నటువంటి పువ్వో కాయనో కొయ్యడం కోసం కర్ర ఏదో లేదనేసి పక్కన ఉన్నటువంటి ఒక ధనస్సు, ఇంద్రధనస్సును పట్టుకొని 5 సంవత్సరాల వయసులో ఎత్తి ఆ పువ్వునో ఆ కాయనో కోసి తీసుకున్నది. తీసుకున్న తర్వాత పెట్టేసిన తర్వాత అందరు ఆశ్చర్యం, జనక మహారాజు ఆశ్చర్యం, నిజంగా ఏంటమ్మా నువ్వు అది ఎత్తావా అనేసి. నాన్న ఎత్తేసాను, కానీ మళ్ళీ ఆ ప్లేస్లోనే పెట్టేశాను నాన్న అని అంటుంది సీతమ్మ. సీతమ్మ ఏమనుకుంటుంది, ఆ ధనస్సుకి ఏదో చేసాను కదా, విరిచేసాను అనుకుంటున్నాడేమో నాన్న అనేసి, లేదు నాన్న నేనేం చేయలేదు నాన్న, ఆ ధనస్సుని అలా పెట్టి ఆ పువ్వుని తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేశాను నాన్న అంటుంది. యువతల జనకుడు యొక్క టెన్షన్ ఏమంటే, అంత 40,000 మంది మహావీరులు ఎత్తలేనటువంటి ఇంద్రధనుస్సుని 5 సంవత్సరాల పిల్ల ఇంద్రధనుస్సుని ఎత్తిందంటే, ఎత్తి మరి దీనికి మొగుడు ఎవరు దొరుకుతాడు, ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఆయన బెంగ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈమె మహా సాధారణమైనటువంటి స్త్రీ కాదు. 5 సంవత్సరాలు అప్పుడే శివధనుస్సుని సింపుల్గా ఇలా ఎత్తేసిందే శివధనుస్సుని. అటువంటి శివధనుస్సును రావణాసురుడు, దేవతల్ని అందరినీ ఓడించినటువంటి రావణాసురుడు కదిలించలేకపోయాడు. అటువంటి సీతమ్మ తల్లి అంత బలవంతురాలు, రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోయగలిగాడా? సీతమ్మ దేవి కదా ఎలా చేసింది. సరే, నీకు సంహారం జరగాలి, దుష్ట సంహారం జరగాలి కాబట్టే కదా అమ్మవారు ఓకే. అమ్మవారు ఎందుకు యాక్సెప్ట్ చేసుకున్నారు? పరపురుషుడు. ఎవరు పరపురుషుడు? వాడు కొడుకు. సీతమ్మ తల్లికి అందరూ పిల్లలే కదా. ఎవరు? రావణాసురుడు ఎవరు? జయవిజయులు. అది మనం మర్చిపోకూడదు. తన కొడుకు తల్లిని ఎత్తుకునే అధికారం ఉండదా? ఆ దృష్టిలో మనం చూడాలి. కానీ రావణాసురుడు ఈ జన్మలో దుష్టుడై ఉన్నాడు కాబట్టి, ఆ భగవత్ లీల అనేది జరగాలి కాబట్టి ఓకే ఎలా చేసింది. అసలు రావణాసురుడు పట్టుకున్నప్పుడు ఒక్క గోప మీద, ఒక బొగ్గ మీద ఇలా కొట్టిందనుకో, ఆ 10 తలలో 10 వైపులు తుల్లిపోయి పడిపోతాయి. అంత శక్తివంతురాలు లక్ష్మి అమ్మవారు. ఎలా చేసింది. హనుమాన్ వచ్చి చిన్న కోతిగా వచ్చి, అమ్మ నిన్ను తీసుకెళ్ళిపోతానంటే, నువ్వేంటి నువ్వు ఎంతున్నావు, నన్ను తీసుకెళ్ళిపోయేదేమంటే పెద్ద శరీరమే చూపిస్తాడు. ఇప్పుడు చూడమ్మా ఎంత బలాన్ని కలిగి ఉన్నాను. సీతమ్మని తీసుకెళ్ళడానికి రకరకాలుగా ఒక 4-5 చెప్తాడు. అమ్మ నేను తీసుకెళ్ళిపోతాను, లంకను దాటించేస్తాను, వీళ్ళందరిని చంపేస్తాను, ఏవో చెప్తుంటే సీతమ్మ ప్రతి ఆర్గ్యుమెంట్కి కూడా ఆన్సర్ ఇస్తుంది. నేను వెళ్ళను. చివరికి రాముడు వచ్చే కదా చంపాలి, నా పతికి పరువు మా ఏంటిది అయోధ్య సాకేతపురికి రాజు అయినటువంటి శ్రీరామచంద్రుడు తన భార్యని వానరాలు వెళ్ళి రక్షించాక ఆయన రక్షించుకోలేప్పుడు అప్రతిష్ఠ కాదా? అంత పతివ్రత స్త్రీ ఆమె. చూడండి సీతమ్మ స్వయం ఎలా చేసింది. తక్కిన స్త్రీలకి ఎటువంటి ఆపద రాబోయే తరాల్లో రాకూడదనేసి ఆమె స్వయంగా కష్టాలు పడి రావణాసురుడిని సంహరించేటట్లు చేసింది. సో భగవత్ లీలలు అనేది ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినాలి, ఆనందించాలి. తుష్యంతి చ రమంతి చ.
అది భగవంతుడి యొక్క నామాన్ని, కీర్తనని, గుణాల్ని ఆనందించుకోవాలి ఈ విధంగా. అమ్మవారు లక్ష్మి సాక్షాత్ లక్ష్మి సముద్రరాజ రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి కాబట్టి సో ఇలా ఉంటది కదా. అర్థమైందా? కాబట్టి సమయం సందర్భానుసారంగా వీరుడనేవాడు వెళ్ళాలి, కరెక్టే. అన్నీ ఉన్నప్పుడు అని కృష్ణుడు అలా కాదు, ఒక్కడ చాలు. రుక్మిణి దేవుని తీసుకుని వచ్చేసాడు వెనక బలరాముడు వీళ్ళందరూ ఒరే తమ్ముడు వెళ్ళిపోయాడు పరిగెత్తాడు సైన్యం వల్ల. నువ్వు కృష్ణుడికి ఎప్పుడైనా కష్టం రావచ్చని. కృష్ణుడి దేవాదేవుడు, ఎందుకంటే ఆయన హీరో, సుప్రీం హీరో. ఎంతమంది వచ్చినా సరే సిద్ధగొట్టి వదిలిగాడు. రుక్మిణి ఎత్తుకుని మరీ వచ్చేసాడు. అది నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అనేసి బాలాయి డైలాగులు కాదు, కృష్ణుడు డైరెక్ట్గా వెళ్ళి వేసేస్తాడు. అది అందుకే అంటారు ఒక ఏనుగు, అక్కడ వర్ణాలు చూడండి ఎలా ఉంటాయి. ఒక ఏనుగు ఏమొచ్చి తోడేలు మందల నుండి ఒక సింహం ఏమొచ్చి ఒక పిల్లని తీసుకెళ్ళిపోయినట్టు రుక్మిణి అమ్మవారిని ఆ తోడేళ్ళ మధ్యలో ఆ రుక్మిణి అమ్మని తీసుకెళ్ళిపోయాడు అనేసి చాలా బాగా వ్యాసదేవులు వారు బాగా రాశారు. అసలు ఆనందించాలి, ఆస్వాదించాలి. దాని హృదయంలో భగవత్ ప్రేమ అనేది ఉంటేనే అవన్నీ ఆస్వాదించగలం, లేకపోతే ఎస్ బ్రో. నెక్స్ట్ అయిపోయిందా? ఎవరైనా పాడతారా ఈరోజు వైష్ణవ సాంగ్స్? ఎవరైనా మహాత్ములు ఉన్నారా పాడేవాళ్ళు? ఎవరు పాడకండి, నేను పాడతాను రోజు. మాతాజీ పాడతారా? ఎవరు లేరా? ఓకే బ్రో, పాడండి. ఎవరు పాడతారు? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరన్నా పాడితే లేకుండా మా బాబు పాడతారు రూపేష్. పాడమనండి. అంటే కొత్త వాళ్ళు పాడిన వాళ్ళు కొంచెం కాకుండా కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇస్తే, ఎవరు లేనప్పుడు మళ్ళీ మీరే అట్లా. ఇప్పుడు శివాప్రభు అనుకుంటా, శివాప్రభు పాడుతున్నా. పాడితే పాడచ్చు, లేకపోతే రామచంద్ర ప్రభు పాడండి. ఆ పిల్లోడు ఎవరో కొంచెం ట్రై చేయనండి. ఎస్, ఏం పాట? హరే కృష్ణ. అందుకే మనం ఒక సిస్టమ్ పెట్టాము. ఏంటి, 8 గంటల లోపు మెసేజ్ చేయండి ఎవరైనా పాడాలనుకునే వాళ్ళు. ఇప్పుడు క్లారిటీ వస్తుంది, ఇలా అడుక్కునే పరిస్థితి ఉండదు. కానీ ఎవరు పెట్టట్లేదే. రామచంద్ర ప్రభు ఇంకా ఎవరైనా ప్రభువులు పాడాలనుకునే వాళ్ళు ముందర ఒకసారి పెట్టిస్తే అందరికి క్లారిటీ అయిపోద్ది. ఇంకా అడుక్కోవాల్సిన ఎవరు పాడతారు అనేది ఉండదు. ఒక 2 రోజులు 3 రోజులు మీరు పెట్టేస్తుంటే అయిపోతుంటది. ఇంకా హ్యాపీగా వాళ్ళు పాడుకోవడం. ఇంకా ఆ తెలుగు అర్థం కూడా పంపిస్తే అందరూ చూస్తారు కాబట్టి అందరికి లాభం చేకూరుతుంది. ఎస్ బ్రో, ఎస్ మాతాజీ, మీ అబ్బాయికి పాడమనండి. హరే కృష్ణ బ్రో. पुनः प्रार्थना। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के योजलो जगत संसारे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु करो मोरे।
पतित पावना हेतु तव अवतारा मौसम हेतु तव अवतारा चैतन्य प्रभु करो मोरे मोनामतीता पतिता प्रभु न पाइते आरा पतिता प्रभु समाये बारा श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु प्रभु दया करो मोरे प्रभु नित्यानंद प्रेमानंद सुखी प्रभु नित्यानंद प्रेमानंद सुखी कृपा पलो को अना करो আমি বড় দুঃখী কৃপা করো প্রাণ করো আমি বড় দুঃখী দয়া করো সীতাপতি অদ্বৈত গোসায়া দয়া করো সীতাপতি अद्वैत गोसाया तव कृपा बाले पाय चैतन्य निताय तव कृपा बाले पाय चैतन्य निताय स्वरूप सनातना रूपा रघुनाथा स्वरूप सनातना रूपा रघुनाथा बुट्ट जुगा श्री दीवा प्रभु लोकनाथा बट जगा श्री जीवा प्रभु लोकनाथा दया करो श्रीयाचार्य प्रभु श्रीनिवासा दया करो श्रीयाचार्य प्रभु श्रीनिवासा रामचंद्र संगा मगे नरोत्तम दासा रामचंद्र संगा मगे नरोत्तम दासा श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు, మంచి పాడారు. మరి మీనింగ్ ఏమైనా చెప్పేది ఉందా? అంతేనా? హరే కృష్ణ ప్రభుజీ, పెద్దది ఉంది ప్రభుజీ ఇది మీనింగ్. అయితే వద్దులేండి, మరి ఎందుకు ఇప్పటికి తొమ్మిదిన్నర అదే ప్రభుజీ ఆ రోజు ఫోటో పెట్టాను 3 pages ఉంది. అయితే కొత్తగా ఎవరైనా కొత్త పాటలు పాడినవే కాకుండా కొత్తవి కొంచెం ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. ఒకసారి యూట్యూబ్లో వినండి, ఎవరో ప్రభుజీలు ఎవరో పాడే వాళ్ళు ఉంటారు కదా,
అట్లా ట్రై చేస్తుంటే కొత్త మన అందరికి తెలుస్తుంటాయి, అందరికి పరిచయం అవుతుంది. ఎస్ ప్రభు, రేపు ఎవరో ఒకరు, రేపంటే క్లాస్ నేను ఉండకపోవచ్చు ఎందుకంటే ట్రైన్లో ఉంటాను. ఎల్లుండి మళ్ళీ కలుసుకుందాం. సో ప్రతిసారి కూడాను ఈ విధంగా ట్రై చేయండి. ముందల ఎవరో ఒకరు పెట్టి అయితే క్లారిటీగా ఉంటుంది, వాళ్ళు పాడతారు కాబట్టి ఇంకా ఎవరు ఆలోచించవలసిన అవసరం ఉండదు. హరే కృష్ణ, మళ్ళీ కలుసుకుందాం. అందరికీ, వైష్ణవులందరికీ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.